అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంట ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల రాకపోకలకు ఇబ్బంది కూడా కలిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రైతుల పాలిట వర్షం శాపంగా మారింది. అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్న రైతులు వాతావరణ ప్రభావంతో కురుస్తున్న వానలకు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా 1200 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అందులో 1100 ఎకరాల్లో పత్తి పంట, 160 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కష్టపడి అప్పులు తెచ్చి పంట వేస్తే ఇప్పుడు నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట అంతా నీట మునిగిందని వాపోతున్నారు. 3 రోజుల నుండి కురిసే భారీ వర్షాలకు మేము ఎకరం 2 ఎకరాలు నాటేసుకున్నా కానీ అది పంట చేతికి రాకుండా మొత్తం మునిగిపోవడం వల్ల మాకు ఇబ్బందికరం అవుతుంది. దీన్ని గుర్తించుకొని గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలని మేము ఆవేదన చెందుతున్నాం. పత్తి చేనులు, పంట చేనులు, ఇవి వరి పొలాలు, మిరప తోటలు, ఇవన్నీ చేతికి వచ్చిన పత్తి చేనులు సుతా కాయ దశలో వచ్చినాయి. అవి రాలడం, మొత్తం గుంజ లేకుండా పోవడం, పండు వారిపోవడము, ఎరుకులు లెక్క చనిపోవడం, మొదటి చెట్లు అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని దృష్టికి తీసుకుపోయి ఏదైనా ఒకటి రైతులకు చేస్తేనే మేము చేయగలిగే పరిస్థితులు ఉన్నాం. ఇవాళ రేపు రైతు పెట్టుబడి పెట్టి బాగా ఆపదలో ఉన్నాడు. కాబట్టి మీరు ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటూ, గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు అపార నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. 5 ఎకరాలు కౌలు పడితే ఈ 3 రోజులు బట్టి ఈ అనేకమైన వర్షాలు కురుచుకుంటూ మొత్తం కాత దశలో ఉన్న పత్తులన్నీ మొత్తం రాలిపోయినాయి. మొత్తం ఎర్రబడి మొత్తం నల్లబడిపోతున్నాయి. నీళ్ళు మొక్కల పడి నీళ్ళు నిలిచినాయి. ఈ వర్షాలు చూద్దాం మొత్తం అక్కడ రాకుండా వరద పోతున్నాయి. ఈ 3 రోజులు బట్టి మొత్తం ఉరిగిపోయి మొత్తం నల్లబడ్డాయి. పెట్టుబడుల కథ లేదు. ఇప్పటికే 1,50,000 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. వాటి మీద ఏమైనా ప్రభుత్వం కొద్దిగా ప్రజాపాలన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మమ్మల్ని కొద్దిగా ఎదిరి ఆదుకోవడానికి.